ఏపీలో రాజకీయంగా బలపడేందుకు కూటమి కలిసికట్టుగా ముందుకెళ్తుంది. బీజేపీ తలపెట్టిన అటల్ మోదీ సుపరిపాలన బస్ యాత్ర దిగ్విజయంగా సాగింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతాబ్ద దినోత్సవాల పేరుతో రాష్ట్రంలో సరికొత్త అధ్యయనం సృష్టించుతుంది. వాజ్పేయి కాంస్య విగ్రహాల ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలతో ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది బీజేపీ. కూటమిలో భాగస్వామ్యమైన టీడీపీ, జనసేన పార్టీలు మిత్రపక్షమైన బీజేపీ బస్సు యాత్రను తమ భుజస్కంధాలపై వేసుకున్నాయి. ప్రతి జిల్లాలో వాజ్పేయి విగ్రహాల ఏర్పాటుకు సహకరించాయి. అలాగే అనేక చోట్ల అటలీజీ సర్కిల్ పేరుతో నామకరణాలు సైతం చేసింది బీజేపీ. అలాగే ఈ బస్సు యాత్ర బహిరంగ సభలకు ముఖ్య అతిథులుగా కూటమి నేతలు హాజరయ్యారు. పార్టీలు మూడైనా తామంతా ఒకటే అనే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వడానికి ఈ బస్సు యాత్రను వేదికగా చేసుకుంది బీజేపీ. బీజేపీ నాయి బ్రాహ్మణులతో సమావేశాలు నిర్వహించింది. వారిని ధ్వనతరి వాసురులని గుర్తు చేసింది. డినోటిఫైడ్ ట్రైబ్ పేరుతో బహిరంగ సభను నిర్వహించింది. భారతీయ ధర్మం నిలబడటానికి విశ్వ బ్రాహ్మణులే కారణమని వెనోలా పొడిగింది. సమాజ నిర్మాతలు మీరే అంటూ కితాబిచ్చింది. భారతీయ ధర్మంలో ఒక్కో సామాజిక వర్గానిది ఒక్కో పాత్ర. అందరూ కలిసికట్టుగా ధర్మాన్ని నిలబెట్టాలని దిశానిర్దేశం చేస్తూ వచ్చింది. ఇదే ప్రయత్నంలో బస్సు యాత్రలకు కూటమి నాయకులను ఆహ్వానించడం ద్వారా కూటమితో స్నేహం మరింత బలపడేలా ప్లాన్ చేస్తుంది. భారతదేశం విశ్వగురు స్థానం సాధించడానికి బీజేపీ విధానమే మేలు అని కూటమి నేతలు ఈ సభలో నొక్కి వక్కనించారంటే మూడు పార్టీల మధ్య బంధం ఎంత బలపడిందో అర్థం చేసుకోవచ్చు. కలిసికట్టుగా ముందుకెళ్లి అటు దేశాన్ని ఇటు రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలని భావిస్తుంది. అటల్ బిహారీ వాజ్పేయి జీవిత చరిత్ర విశ్లేషణలను ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ ప్రతి సభలో వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వై సత్య కుమార్ యాదవ్ వాజ్పేయికి నరేంద్ర మోదీకి మధ్య ఉన్న సారూప్యతను వివరిస్తూ వైద్య ఆరోగ్య శాఖలో తీసుకువచ్చిన నినాదాలు వివరించారు. ప్రాంతీయ విభేదాలు లేకుండా బీజేపీ ఆదేశాలతో ఈటల, బండి సంజయ్ వంటి నేతలు ఏపీ సభలో పాల్గొన్నారు. ధర్మవరం సభకు మధ్యప్రదేశ్ మంత్రి మోహన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజంపేట, మదనపల్లె, తిరుపతి సభలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హాజరయ్యారు. విజయనగరంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశాఖలో కేంద్ర మంత్రి బండి సంజయ్, నారా లోకేష్, రాజమహేంద్రవరంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సభలకు హాజరైతే కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ 3 సభలకు హాజరయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలు వారి జిల్లాలో బస్సు యాత్రను జయప్రదం కృషి చేసి సక్సెస్ అయ్యారని చెప్పాలి. ముఖ్యంగా కూటమిగా ఉన్న పార్టీ పరంగా చూస్తే ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. కానీ ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల వ్యక్తిగత స్నేహం కూడా కూటమిగా బాగా కలిసొచ్చింది. అందుకే బీజేపీ బస్సు యాత్రకు కూటమిలోని అన్ని పార్టీలు ఆత్మీయ స్వాగతం పలికి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాయి.